అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వినాయక చవితికి కావాల్సిన ఏ టు జెడ్ పూజా సామాగ్రి అలాగే తక్కువ ఖర్చుతో ఏ విధంగా మనం ముందే చూసుకోవాలో తెలుసుకుందాం. ఇలా ముందే చూసి పెట్టుకుంటే పూజ త్వరగా అవుతుంది. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ఈ విధంగా మనం ఒక మట్టి విగ్రహాన్ని తీసుకోవాలి. అలాగే విగ్రహం పెట్టుకోవడానికి పీట, ఒకవేళ పాలవెల్లి కట్టాలి అనుకుంటే ఈ విధంగా పాలవెల్లి తయారు చేసుకోవాలి. పీఠంపై వేయటానికి ఒక క్లాత్, అలాగే కలశం పెట్టుకుంటే ఒక జాకెట్ పీసు తీసుకోవాలి. అలాగే వినాయకునికి పంచ కడతాం కదా, ఒక కర్చీఫ్ లేదా చిన్న టవలు, అలాగే కలశానికి చెంబు, మామిడాకులు ఈ విధంగా తీసుకోవాలి. కలశంపై ఒకటి కొట్టడానికి ఒక కొబ్బరికాయ తీసుకోవాలి. అలాగే పాలవెల్లి కట్టడానికి మొక్కజొన్న కంకులు, పండ్లు, నైవేద్యం పెట్టడానికి కూడా పండ్లు ఈ విధంగా మనమైతే తీసుకోవాలి. అలాగే చేతులు తుడుచుకోవడానికి ఒక టవలు, పత్రి అనేది కూడా తీసుకోవాలి. 21 పత్రి గురించి వీడియో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అలాగే పూజా సామాగ్రి కూడా ముందుగానే తోమి క్లీన్గా తుడిచిపెట్టుకోవాలి. అదేవిధంగా పీటపై వేయడానికి బియ్యం పిండి, అలాగే పీఠంపై వేయడానికి బియ్యం మరియు వినాయక వ్రతకల్పం బుక్ ఒకవేళ లేకపోతే ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని కూడా మనం వినవచ్చు. అదేవిధంగా ఆకు, వక్క, ఖర్జూరాలు, ముఖ్యంగా పసుపు, కుంకుమ, గంధం, అగ్గిపెట్టె, హారతి కర్పూరం బిళ్ళలు, ధూప్ స్టిక్స్, అగరబత్తులు, ఒకవేళ మీ దగ్గర జువ్వాది పౌడర్ ఉంటే అది తీసుకోవాలి. అదేవిధంగా దీపం పెట్టుకోవడానికి ఆవు నెయ్యి, నువ్వుల నూనె, మన దగ్గర ఏది ఉంటే అదే తీసుకోండి. అదేవిధంగా యాలకుల మాల, జిల్లేడు మాల, వస్త్రమాల ఈ విధంగా తీసుకోండి. ఆ తమలపాకులు, దూది, వత్తులకు మరియు దారం, మనకు కట్టుకోవడానికి తోరం కట్టుకోవడానికి ఇట్లా దారం కావాలి. అలాగే బియ్యం పిండి, ఉండ్రాలకు బెల్లం, అదేవిధంగా చిల్లర పైసలు, ఒకవేళ శనగలు నానబెట్టుకుంటే శనగలు, పంచామృతానికి కావాల్సిన నెయ్యి, తేనె, ఆవు పాలు, పెరుగు, అదేవిధంగా చక్కెర ఇవి తీసుకోవాలి. నేను స్వచ్ఛమైనవి దొరుకుతాయి కాబట్టి నేను తీసుకున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోండి. అదేవిధంగా మళ్ళీ పూలు, నేను ఇంట్లో ఉన్న పూలనే చూపిస్తున్నాను. మీకు ఉంటే తీసుకోండి, లేకపోతే బయట కొనండి. చాలా తక్కువ ఖర్చుతో కాబట్టి నేను ఇంట్లో ఉన్న పూలనే వాడుతున్నాను. అదేవిధంగా మట్టి గణపతిని పూజించండి. దారం కూడా మనం తోరాలు గిట్లా కట్టుకోవడానికి ఈ విధంగా ముందే, ఇంకా పులిహోర పులుసు ఇలా ఏమైనా చేసుకుంటే కూడా మనం ముందుగానే చింతపండు, బియ్యం ఈ విధంగా అన్నీ ముందు రోజు సిద్ధం చేసుకొని పెట్టుకుంటే పూజ అనేది ముందు వినాయక చవితి రోజు త్వరగా అవుతుంది. ఇంకా ఎక్కువ నైవేద్యాలు చేసుకున్న, అదేవిధంగా బెల్లం తురుము కూడా ముందు రోజే తురుము పెట్టుకుంటే నైవేద్యాలు కూడా త్వరగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియోలో మనం పూజా సామాగ్రి ఏమిటో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.